ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి జయప్రద నమస్తే గారు. అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, మనం వివిధ రాసుల గురించి, ఆ రాసుల గల వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం కదా. అవును. మరి కన్యా రాశి గలవారు ఎలా ఉంటారు? అది చూడడానికి కావచ్చు, హావభావాలు కావచ్చు, సరంగా అంటే వాళ్ళ మనస్తత్వం కావచ్చు, ఎలా ఉంటుందండి? కన్యా రాశి చాలా అందంగా సంతోషంగా ఉంటారు వీళ్ళు. ఎదుటి వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ఉంటారు. చాలా మంచి రాశి లక్షణాలు ఇవన్నీ. ఎందుకంటే ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు, ఈ కాలంలో ఉండే మనిషి లక్షణాలు ఈ కన్యా రాశిలో ఉంటాయి. ఎందుకు రీజన్స్ అంటే, వీళ్ళు కన్యా రాశిలో ఉండేవాళ్ళు ద్విస్వభావం అనమాట. అంటే ఆలోచన విధానాలు రెండు రకాల మనుషులు ఉంటారు ఇందులో. ఒకరు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఒకరు అందరినీ కోపం పడుతూ డిసిప్లైన్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరు ఫన్నీగా ఉంటారు, ఇంకొకరు స్ట్రిక్ట్గా ఉంటారు. స్ట్రిక్ట్గా ఉంటారు. ఫన్నీ అంటే అంత మరీ ఫన్నీ కాదు నాన్న. ఫన్నీ అంటే మా ఊరికే మా వెకిల్ చేష్టలు చేయడము, ఏడిపించడము, నవ్వించడం అలా కాదు. చూడండి డీసెంట్గానే ఉంటారు, కానీ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం ఆనందంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక పెళ్ళికి ఒకరు వస్తే హడావుడి అవుతుందని చెప్పి వాళ్ళు రావాలి కంపల్సరీగా, ఈ వీళ్ళు వస్తే హడావుడి అయిపోతుందని అలా పెళ్ళిలో ఒక్కోసారి వచ్చి హడావుడి చేసేస్తారు మొత్తం అందరినీ సరదాగా. అలా కలిసిపోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి ఉండే లక్షణాలు కన్యా రాశి వాళ్ళు. సో వీళ్ళు మాటలు బాగుంటాయి. వీళ్ళు మనుషులకి ఎలా ఉన్నా అందరూ రూపులు కొంతమంది మనకి కన్యా రాశిలో అన్నప్పటికీ ఇప్పుడు హైట్స్ వైజ్ కానీ పర్సనాలిటీస్ వైజ్ కానీ ఏంటంటే కలియుగ ప్రభావం ఏంటంటే మనుషులు డిఫరెంట్గా ఉంటున్నారు. యాక్చువల్లీ కన్యా రాశిలో అంటే కొంచెం షార్ట్ ఉంటారు, నెక్క పొడుగ్గా ఉంటుంది అని రాసి ఉంటుంది. కానీ అలా ఇప్పుడు అందరూ అలా ఉండరు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అందరికీ. సో అందుకని ఏం చేస్తామంటే వీళ్ళకి ఎక్కువ మెయిన్ అంటే మాటలు చాలా చక్కగా మాట్లాడతారు. ఎదుటి వాళ్ళు వినేటట్టుగా, ఎదుటి వాళ్ళు నవ్వించేటట్టుగా మాట్లాడతారు. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టే విధమైన మాట ఎప్పుడూ మాట్లాడరు. ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ఆనందపరిచే మాటలే మాట్లాడుతుంటారు. సో అవతల వాళ్ళు మంచి వాళ్ళు అవని చెడ్డ వాళ్ళు అవని వీళ్ళు మాత్రం వెంటనే వాళ్ళని ఒక మాట చూడు, ఈ రాగానే మూడ్ ఆఫ్ చేస్తారు వీళ్ళు అనే థాట్స్ ఉండవు వీళ్ళ దగ్గర. వెళ్ళగానే మూడ్ ఆఫ్లో ఉన్న వాళ్ళకు నవ్వించేస్తారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళు. సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో చాలామంది ఏంటంటే ఈ హాస్యానికి సంబంధించిన వాళ్ళు హాస్య నటులుగా కానీ అయ్యే అవకాశాలు కానీ ఈ కన్యా రాశి వాళ్ళే. సో నవ్వించగలిగే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు నవ్విస్తారు. తర్వాత ఇంద్రజాలం, మాయాజాలం ఇలాంటి శాస్త్రాలు చదువుకుంటారు, మ్యూజిషియన్స్గా చేయగలుగుతారు. ఆ శక్తి వీళ్ళకి ఉంటుంది. కొంతమంది డాక్టర్స్, ఎలాంటి డాక్టర్స్ అంటే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్ కానీ, సో వాళ్ళు మాట్లాడుతూ ఆ చేతులు కాళ్ళు అలా ఆడించేస్తుంటారు. మీరు చేతులు కాళ్ళు నొప్పి రావట్లేదు అంటే నొప్పి రావట్లేదు తెలియట్లేదు మాకంటే అంత చక్కగా చేస్తారన్నమాట పని వీళ్ళు. నొప్పి లేకుండా చేయగలుగుతా శక్తి ఉన్నవాళ్ళు అన్నమాట వీళ్ళు. చాలా వీళ్ళ చేతుల్లో ఒక మాయ ఉంటుంది, వీళ్ళ మాటల్లో ఒక మాయ ఉంటుంది. సో వాళ్ళు పని చేసినా మనకి అది తెలియకుండానే వాళ్ళు నొప్పి లేకుండా చేస్తారన్నమాట. అలాంటి విషయాల్లో వీళ్ళు చాలా సిద్ధహస్తులు అని చెప్పచ్చు. మృదువుగా ఉంటారా, కాస్త కఠినంగా ఉంటారా? మృదువుగా ఉంటారు నాన్న. అదే చెప్తాను, ఫిజియోథెరపీ డాక్టర్స్ అని చెప్పాను కదా. ఫిజియోథెరపీ డాక్టర్స్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళ చేతులు లాగినప్పుడు అమ్మ అయ్యో నొప్పి వస్తుంది. వీళ్ళు చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ చేతిని ఇలా కిందకి పైకి ఇలా అనేస్తే వాళ్ళు తెలియదు ఆ విషయం. వాళ్ళ చేతిని ఆడిస్తారని, కాళ్ళు ఇలా నొప్పి వస్తుందని చెప్పి వాళ్ళు ఇలా కాళ్ళు రాస్తూ వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు వాళ్ళతో. వీళ్ళు మాటలతో వాళ్ళ మాటలకి ఆన్సర్ చెప్తూ ఉండిపోతారు. వాళ్ళు అక్కడ కింద కాళ్ళు వాళ్ళు సాగదీస్తున్నారు, వీళ్ళు నొప్పి వేస్తారనే సంగతి తెలియదు అనమాట. సో ఫిజియోథెరపీ డాక్టర్స్లో వీళ్ళు చాలా నెంబర్ 1గా ఉంటారు వీళ్ళు దాంట్లో. సో కన్యా రాశిలో సైకాలజీ కానీ ఫిజియోథెరపీ కానీ సూపర్. స్టడీస్ ఎట్లా ఉంటాయి? ఇవి కాకుండా ఇంకో కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి. కొంచెం బద్ధకంగా ఉంటుంది బాగా. సో తర్వాత ఫుడ్ తీసుకున్న బాగా. సో ఇష్టమైన ఫుడ్స్ తింటారు, ఇష్టమైన ఫుడ్స్ పెడతారు ఎదుటి వాళ్ళకి. ఎక్కడెక్కడ ఏ ఫుడ్స్ బాగుంటాయి వీళ్ళు అడిగితే వీళ్ళు చెప్తారు. సో వీళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ బాగుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, చేస్తారు. ఫుడ్స్ చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఫుడ్ కోసం ఎక్కడైనా చాలా దూరం ఉందంటే దానికోసం జర్నీ చేస్తేనే వెళ్ళి తినేసి వస్తారు. అంటే తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా, వండడం మీద కూడా ఆసక్తి చూపిస్తారా? తక్కువ మంది వండేవాళ్ళు, తినేవాళ్ళు ఎక్కువ మంది. టేస్ట్ ఫుడ్స్ అనమాట. అంటే ఫుడ్ అంటే ఫుడీస్ అంటే ఎలా అంటే వీళ్ళు తిండిపోతుంది కాదు అర్థం, టేస్ట్ అయిన ఫుడ్స్ తింటారు. చాలా ఈ ఫుడ్ బాగుంది అంటే ఆ ఫుడ్ కోసం కొంచెం ఖర్చు పెట్టైనా సరే ఆ ఫుడ్ బాగుంది అంటే అక్కడికి వెళ్ళి తినేసి వద్దాం, ఒకసారి చూసి వద్దాం ఏముంది, తినేసి వస్తే ఏమవుతుందని చెప్పి అలా వెళ్తారు. సో అలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో కొంచెం వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ఏంటంటే ఆ లక్షణాల వల్ల కొంచెం వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఫుడ్స్ ఇంట్రెస్ట్గా బయట ఫుడ్స్ టేస్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది ప్రాబ్లం. ఇది వీళ్ళ లక్షణాలు అన్న. రైట్. సో వాళ్ళ స్టడీస్ ఎట్లా ఉంటాయి? సామాన్యమైన చదువులే ఉంటాయి. అందుకే చెప్తాను వీళ్ళు హాస్యంలోని నటులుగాను. తర్వాత కొంతమంది ఏంటో అసలు యాక్చువల్ జాతకంలో బ్రహ్మాండంగా ఉంటే బాగా చదువుతారు. కానీ చాలా తక్కువ మంది ఏంటంటే మేము చూసిన జాతకాల్లో చాలా మంది 90% చదువులేని వాళ్ళు. సో నార్మల్ చదువులే, కానీ వాళ్ళు చదివిన దానికి వాళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు. కళారంగాలలో వీళ్ళ నైపుణ్యత చూపిస్తారు చాలా ఎక్కువగా. కళారంగాల్లో నైపుణ్యత ఉంటుంది వీళ్ళది. అండ్ మ్యూజిషియన్స్గా, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్స్గా, ఇలాగ డెంటల్ డాక్టర్స్గా కూడా ఉంటారు వీళ్ళు దాంట్లో. అంటే చదివేది చాలా తక్కువ మంది, 10% మనం బాగా ఎడ్యుకేషన్ చెప్పుకోవాలి. మిగతా అంతా కూడా చక్కగా వాళ్ళు చేసే పనికి వాళ్ళు చదువుకి సంబంధం లేకుండా చేస్తారు.
కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చదవకపోయినా కథలు రాస్తుంటారు, చిన్న చిన్న కథలు, చందమామ కథలు లాంటివి చిన్న చిన్న కథలు రాసి అవి ప్రచురణ చేస్తుంటారు. కానీ వాళ్ళు ఏం చదువుకున్నారంటే మామూలు చదువుకున్నారు, వాళ్ళు కానీ కథ ఎందుకు రాస్తారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్. ఓకే. కొంతమంది డ్రాయింగ్స్ వేస్తారు, అందమైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేస్తారు, చాలా చాలా అందమైన పెయింటింగ్స్ వేస్తారు, అది వీళ్ళకి అలవాటు బాగా. సో ఆ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్స్ వీళ్ళు చదువుకి ఆ పెయింటింగ్ సంబంధం లేదు కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చింది ఆర్ట్ వాళ్ళు చేయడం ఇష్టం, ఏదో ఒక కళారంగంలో అయితే రాణిస్తారు వీళ్ళు, కళారంగంలో ఉంటారు వీళ్ళు, మంచిగా రాణిస్తారు వీళ్ళు. సో పెద్దగా చదువుకునే వారు లేరు కాబట్టి మరి ఉద్యోగాల్లో ఎక్కువగా స్థిరపడతారా లేకపోతే వ్యాపారం చేసుకుంటారా? చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. వీళ్ళు చదివిన చదువుకి వీళ్ళు చేసిన పనికి సంబంధం ఉండదు, కానీ వీళ్ళు చేస్తూ ఉంటారు. నిరంతరం కష్టపడి శ్రమజీవుల్లా ఉంటారు వీళ్ళు, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. చదువు అనేది చాలా తక్కువ మంది, బాగా చదివిన వాళ్ళు, బ్రహ్మాండంగా చదివిన వాళ్ళు ఉన్నారు, లేదని కాదు, కాకపోతే చాలా తక్కువ మంది. అంటే అక్కడ కూడా వాళ్ళ జాతక ప్రభావం ఉంటుంది, వాళ్ళకి గ్రహాల ప్రభావం కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉండే సపోర్ట్ కానీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి తండ్రి దగ్గర సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి తండ్రి ఉన్న ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదు, కొంతమందికి తండ్రికి ఆర్థిక స్థితి ఉన్నా వీళ్ళు నచ్చకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ నవ్విస్తూ మాట్లాడతారు, తండ్రి చాలా డిసిప్లిన్ పర్సన్ ఉండొచ్చు, ఇక్కడ కూర్చో, కథలకు మాట్లాడకూడదు, అలా నవ్వకూడదు, అలా నవ్వించకూడదు అంటే ఇంకా వీళ్ళు దూరంగా ఉంటారు. సో నాన్నకి మనకి సెట్ అవుతుందని చెప్పి దూరంగా ఉండడం ఉంటుంది. నాన్నంటే ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది, ప్రేమ లేకుండా ఉండదు, కానీ వీళ్ళు ఆయన పద్ధతికి వీళ్ళ పద్ధతికి నచ్చకపోవడం వల్ల దూరంగా ఉండడం ఉంటుంది. సో అలాంటి విషయాల వల్ల వీళ్ళు చదవలేరు, చాలా రేర్ కాంబినేషన్స్ బాగా చదువుతారు. వ్యాపారం వీళ్ళకి కలిసి వచ్చే అంశమేనా? చేస్తారు, వ్యాపారం బాగా చేస్తారు. సో వీళ్ళు చక్కగా వ్యాపారం చేయగలుగుతారు, ఎందుకంటే అందరినీ నవ్వించే వాళ్ళు, అందరితో ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడే వాళ్ళు కనుక వ్యాపారం బాగా చేయగలుగుతారు, వ్యాపారం చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో వీళ్ళు ఎక్కువ ఖర్చులు తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఫుడ్స్ చాలా ఇంట్రెస్ట్, అలాగే షాపింగ్ ఇంట్రెస్ట్, తర్వాత బయట తిరగడం ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటారు వీళ్ళు, సరదాగా వరల్డ్ టూర్స్ వెళ్తుంటారు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా స్థితిమంతులు అవుతారా? అంతే, ఉంది అని చెప్పడానికి ఏం లేదు, ఇక్కడ ఇలా సంపాదించి ఇలా ఖర్చు పెట్టేస్తుంటారు, అంతే. ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ ఖర్చులు చేస్తుంటారు అన్న. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉండే జీవితం చాలా చిన్న జీవితం, ఎంజాయ్ చేయాలి, ఈ జీవితాని కోసం మనం కంటిన్యూగా కష్టపడి సైకిల్ కూడా ఎందుకు, ఉన్న లైఫ్ని కాస్త 6 రోజులు కష్టపడమంటే 2 రోజులే, ఒక రోజైనా ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ కొంతమంది 4 రోజులు కష్టపడమంటే 3 రోజులు ఎంజాయ్ చేయాలని కొంతమంది కాన్సెప్ట్. సో అందుకే చెప్పింది మీకు కన్యా రాశి అంటే ద్విస్వభావ రాశులు అని చెప్పేసి, అంటే ద్విస్వభావ రాశి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. కొంతమంది చాలా స్ట్రాంగ్గా స్టబాన్గా లేదు, మొత్తం సంపాదించిన తర్వాత నేను ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, మొత్తం సంపాదించి అన్ని కూడబెట్టాక అప్పుడు లాస్ట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కొంతమంది అరే అప్పుడు రేపు తెల్లారితే ఏమవుతుందో మనకు తెలియదు, సో ఇవాళ హ్యాపీగా ఉండాలి అని చెప్పి కష్టపడతారు. సో డబ్బులు అనేది కొంచెం లోటే వీళ్ళకి. అండ్ మీరు చెప్తున్నట్లుగా కాస్త ఫుడీస్ ఉన్నారు అండ్ కాస్త జల్సా కూడా ఉంది కాబట్టి ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి? సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఇన్రెగ్యులర్గా అన్ని పనులు చేస్తామో సో కంపల్సరీగా ఆ హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ కంటే వీళ్ళ మెయిన్ ఏంటంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి, అవి కొన్ని తగ్గించేయాలి. ఉన్నవాళ్ళు తీసేయాలి, లేని వాళ్ళు అలవాటు చేసుకోకుండా ఉండాలి, అదే అదృష్టం వీళ్ళకి. మరి వివాహం తర్వాత వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? వివాహం తర్వాత కూడా వైఫ్ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ వైఫ్ అనమాట. సో ఏ విషయమైనా ఇలా కాదండి, ఇలా చేయాలి, ఇలా ఖర్చు పెట్టకూడదు, ఇలా చూసుకోవాలి, ఇలా ఉండాలి అని ప్రతిదీ చెప్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సరదాగా ఉండి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రాశిలో ఉన్న వాళ్ళు. హ్యాపీగా పదండి మీరు ఎంజాయ్ చేయండి, ఆ పదండి నేను వస్తాను, కలిసి తిరుగుదాం అనే వాళ్ళు ఉన్నారు. సో కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి, రైట్. సో ఎటువంటి పరిష్కార మార్గాలు సూచిస్తారు? వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరికి అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇద్దరు ఫస్ట్ ఒక నోట్స్ రాసుకోవాలి. సో నోట్స్ రాసుకొని మనం ఈ మంత్ ఏం ఖర్చు తగ్గిస్తాము అనే దగ్గర ప్లాన్ చేసుకోవాలి. అందరూ ఏంటంటే ఏం ప్లానింగ్స్ చేసుకుని ఎంత ఖర్చు పెడతాం అలా రాసుకుంటారు, వీళ్ళకి ఎంత ఖర్చు పెడతాం రాసుకోవట్లేదు, ఎంత తగ్గించాలని రాసుకోవాలి. వీళ్ళు ఇది వద్దు ఇది అక్కర్లేదని రాసుకోవాలి ఇద్దరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ గోసేవ చేయాలి. గోసేవ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఆ ఆలోచన విధానం తగ్గుతుంది. సో కొంచెం భక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది, భక్తి ఉంటుంది కానీ అంత మరీ భక్తులుగా గుళ్ళకి గోపురాలకి వెళ్తారు. ఒక రోజు వెళ్ళాలంటే వెళ్ళేసి వస్తారు. అంటే దేవుడు నమ్మరు అని కాదు, నమ్మకం లేదు అని కాదు, రెండూ ఉంటాయి. కాకపోతే భక్తిగా ఉండాలి, గోసేవ చేస్తూ ఉండాలి. వీళ్ళు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. సో బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మందు సిగరెట్ అలాంటివే కాదు అండి, ఇలా దుబారా ఖర్చు పెట్టుకోవడం కదా. సో బద్ధకంగా ఉండడం కూడా బ్యాడ్ హ్యాబిట్. కొంతమంది అంటే ఆల్కహాల్ తీసుకున్న లిమిట్ లో ఇంతే తీసుకోవాలని అనుకుంటే అదేం బ్యాడ్ హ్యాబిట్ అనరు. సో ఆల్కహాల్ తీసుకోవడం అంటే మేము బ్యాడ్ హ్యాబిట్ అంటాం. ఎలా పడితే అలాగా ఏది పడితే అది చేయకూడదు అంటారు. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇవే కాదు లక్షణాలు. మామూలుగా జనరల్గా ఏంటంటే అతిగా నిద్రపోయినా, అతిగా మాట్లాడినా,
అతిగా పనులు చేస్తున్నా వీళ్ళన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కింద వస్తాయి. ఓకే. ఇవి తాగితే కాదు, ఇవి చేస్తే కదా వస్తాయి అన్నమాట. వస్తాయి. తగ్గించాలి అంతే. రైట్. ఇప్పుడు దేవుని దర్శించుకోవాలంటే ఏ క్షేత్ర దర్శనం చేస్తే మంచిది కన్యా రాశి గలవారు? పాండురంగ స్వామి దర్శనం చేసుకోవడం, పండరీపురం వెళ్ళడం, అక్కడ నిద్ర చేయడం, ఆ స్వామివారి దగ్గర కాస్త కొంచెం సేవ చేసి అక్కడ గుళ్ళో కొంచెం సేవ చేస్తుంటారు అందరూ. అలా శుభ్రంగా శుభ్రపరచడం, గుడిని శుభ్రపరచడం, సేవ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఆ ఇయర్ కొంచెం కష్టాలు పడకుండా ఉంటారు. అంటే కొంచెం అప్పులు చేస్తూ ఉంటారు నాన్న వీళ్ళు. కొంచెం లగ్జరీస్ అన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన డబ్బు సరిపోతే కొంచెం అప్పు చేస్తుంటారు కదా, ఈ అప్పులు చేయకుండా తగ్గించడం అవుతుంది వీళ్ళకి. మరి కన్యా రాశి గలవారికి కలిసి వచ్చే నంబర్ ఏంటి, అంటే లక్కీ నంబర్ ఏంటి, ఏ కలర్ వేసుకుంటే మంచిది, ఏ వారం పనులు మొదలు పెడితే మంచిది? తప్పకుండా. సో కన్యా రాశి వాళ్ళకి కలర్ నంబర్ అంటే 5 లక్కీ నెంబర్, తర్వాత 2, తర్వాత కావాలంటే 9 కూడా వాడచ్చు వీళ్ళు. 9 కూడా వీళ్ళకి లక్కీ నెంబర్ అవుతుంది. కాకపోతే 5 ఎక్కువ బెస్ట్. సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 9. ఫస్ట్ గ్రీన్, సెకండ్ క్రీమ్, తర్వాత వైట్, తర్వాత పింక్. కన్యా రాశి గలవారి లక్షణాలు ఏంటి? చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.